నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. అఖండ ఐశ్వర్యవతి భవ. చెప్పమ్మా. గురుగారు, అసలు భగిని హస్త భోజనం అంటే ఏంటి? అసలు ఎలాంటి విధి విధానాలు పాటించాలంటారు? అన్న తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటే తెలుస్తుంది ఆ విషయం. మీకు అన్నయ్య గాని తమ్ముడు గాని ఉంటే తెలుస్తుంది. లేరు కాబట్టి నేనున్నా కదమ్మా, పర్లేదు, నేను అన్నగా అనుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే అన్నదమ్ముల పండగ. చూడండి, మనకి సనాతన ధర్మంలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఇదే. తల్లి ఏదో మన ఇంగ్లీష్లో వచ్చేసి మదర్స్ డే, ఫాదర్స్ డే, సిస్టర్స్ డే ఇట్లా పెట్టుకుంటారు. ఎవరి మంది లేవు. నిత్యం మాతృవందనం సదా. తల్లికి ఎప్పుడు నువ్వు వందనం చేయాల్సిందే. నువ్వు స్పెషల్గా మాతృడే ఎందుకు, మాతృడే మనకెందుకు, అలాంటి మన దగ్గర లేవు. అలాగే ఎందుకు స్పెషల్గా భగిని హస్త భోజనం వచ్చింది అని అడిగితే, నిజంగా నేను దీన్ని ఎంక్వైరీ అంటే నేను పరిశీలించినప్పుడు నాకు అనిపించింది. అంటే ఆడపిల్ల పండగకి అత్తగా తల్లిగారింటికి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం, ధనలక్ష్మి వ్రతానికి ఆడపిల్లని తీసుకొస్తారు. దీపావళికి ఉంటుంది, మన్నాడు 2 రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయినప్పుడు అమ్మ నాన్నలు పోతే ఏమైనా అనుకుంటారేమో, వియ్యంపులు. అత్తగారింటికి పిల్లని తీసుకెళ్తే ఊరికి వాళ్ళ నాన్న వస్తాడు అనుకుంటారేమో అని చెప్పేసి, చిన్నోడు కదా తమ్ముడు పంపిద్దాన్ని అని చెప్పి తమ్ముడు అన్నను పంపించేస్తారు, తోడుగా వెళ్ళాలి. వీళ్ళు కూడా సరదాగా ఆ అక్కెంబడో చచ్చరలెంబడో ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత పండగ వెళ్ళిన మర్నాడు వెళ్తారు. అమావాస్య పండగ అయిపోతుంది, పాడ్యం ఉంటుంది. మర్నాడు విజయ రోజున పాడ్యం రోజు సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతుంది. విజయ రోజు తమ్ముడు వెంటనే వెళ్ళిపోతే బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి ఏం చేయాలని చెప్పేసి, ఆ రోజు భోజనం చేయను, భోజనం చేసి వెళ్ళని చెప్పి చెప్పడం. ఆమె అదే రోజు వాడు బయలుదేరి వచ్చేవాడు. అంటే ఈ తల్లిగారింటికి ఆ పిల్ల వచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు కొడుకు రాని అడుగుతారు, ఏనా అక్కడ ఎట్లా ఉందో, ఏమన్నా అన్నారా వాళ్ళు, బాగా చూసుకున్నాడా, వాళ్ళ అత్తగారు ఏమన్నా అన్నదా, మనం పెట్టాను చూసిరా వాళ్ళు ఏమన్నా వెటకారంగా మాట్లాడరా అని ఇవన్నీ అడుగుతుంటారు. ఎందుకు? కూతురు క్షేమంగా ఉండాలని చెప్పేసి. అంటే నేను అనుకోవడం, ఇలా పరిశీలించాను నేను. దీనికోసమే కావచ్చు పండుగ ఇలా పెట్టారనుకున్నాను. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, యమధర్మరాజు కూడా సోదరి ఉందిగా, యమునాదేవి ఆయన సోదరే కదా. యమున ఎవరంటే యమధర్మరాజు సోదరి యమున, యముడి చెల్లెలు యమున. కాబట్టి చాలా మందికి ఇది తెలియకపోయినా ఇప్పుడు చెప్పాలి మన టీవీలలో. యముడి సోదరి యమునాదేవి అంటే మన నది అమ్మవారు. మరి ఒకసారి నా తిరుగుతూ అందరికీ పాశాలు వేసి చంపుతూ మటలు చేసి వస్తున్నాడు పాపం. అంటే అందరినీ పాశం వేసి వస్తున్నాడు. అతను వచ్చి అలసిపోయి యమున ఇంటికి వస్తాడు. వచ్చి ఆ రోజున భోజనం అన్నయ్య వచ్చాడని చెప్పేసి ఆ బ్రహ్మాండంగా సూపర్గా అన్ని వండి పెట్టేసింది. శుభ్రంగా తిన్నాడు ఆయన. తిని ఒక క్షణం పడుకున్నాడు ఆయన. ఒక క్షణం అంటే మన లెక్కలో ఒక రెప్పపాటు ఆయనకు ఒక లోకం వెళ్ళిపోతుంది. దాదాపు 1 కోట్ల మంది జరిగిపోతారు అప్పటికి. క్షణం పడుకొని లేచి, అయ్యో పడుకున్నా నేను, లోకవంతో గందంటే, ఏమ్మా లేపొచ్చు కదమ్మా, ఎందుకు పడుకున్నా నేనంటే, అయ్యో నువ్వు అలసిపోయానయ్యా, పడుకున్నావు నువ్వు అంటే, ఎన్ని జన్మలైందమ్మా నేను పడుకొని చెప్పాడు. ఎన్ని జన్మలైంది తల్లిని పడుకొని నీ ఇంట్లో అంత ప్రశాంతంగా పడుకున్నా అంటాడు. కనుకొని సరే, నా వల్ల లోకం క్షణం అటు ఇటు అయిపోయినా సరే ధర్మమే గెలిచింది, కాబట్టి నీకేమన్నా వరం కావాలి కోరుకోమా అంటే, నాకెందుకనే, నువ్వు ఉన్నావు బ్రహ్మాండంగా, అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, నాకు హ్యాపీగా ఉన్నాను, నాకేం అక్కర్లేదు. లేదు, నేను ఈ యొక్క క్షణంలో నేను చాలా సంతోషం అనుభవించాను, చాలా సంతోషం అనిపించింది నాకు, ఏదన్నా కోరుకో, అసలు నువ్వు పెట్టిన భోజనం ఇవన్నీ నేను తినడం వల్ల నాకు ఎంతో మేలు జరిగింది అంటాడు. అంటే ఏం లేదన్నయ్య, ఈరోజు ఎవరైతే తన అన్న చేత, తన అక్క చేత, చెల్లెల చేత ఏ సోదరుడు భోజనం చేస్తాడో ఆ సోదరుడికి అకాల మరణం లేకుండా ఇవ్వని కోరుకుంటుంది. మరణం ఇవ్వదనేదు, అకాల మరణం ఇవ్వకుండా చూడు అని కోరుకుంటుంది యమునాదేవి. అది ఎంతో సంతోషపడతాడో, నా చెల్లెలు ఎటువంటి కోరిక కోరిందని చెప్పేసి, తథాస్తమ్మ, ఈ రోజున ఎవరైతే సోదరి చేతి భోజనం తింటారో వారికి అకాల మరణం ఉండదు అని చెప్తాడు, వరం ఇచ్చేస్తాడు. కాబట్టి అందుకనే దీని పేరు యమవిధి అంటారు. ఎప్పుడు వస్తుంది ఇది? కార్తీక మాసంలో 2వ రోజు యమవిధి. దీపావళిలో 2వ రోజు యమవిధిగా చెప్పబడుతుంది. ఆ యమవిధి అనేది మనకి ఈ నెలలో, ఈ సంవత్సరంలో మనకి 23/10/2025 రోజున మనకి యమవిధిగా చెప్పబడింది. ఈ యమవిధి అంటే యమధర్మరాజు విధిగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ రోజున నీ చెల్లెలు ఎక్కడున్నా సరే, నీ అక్క ఎక్కడున్నా సరే, అక్కడికి వెళ్ళి ఆవిడ చేతు వంట తింటే అకాల మరణం ఉండదు. ఇది యమధర్మరాజు సాక్షాత్తుగా తన సోదరి ఆ యొక్క వరం. కాబట్టి తప్పకుండా ఈరోజు మనం చెల్లెలి అక్కగారి హస్తానికి అంటే చేతితో ఉన్నటువంటి భోజనం, ఆ వండి పెట్టిన భోజనం తింటే విశేషము. అలా అని చెప్పేసి ఆవిడ కలిపెట్టాలని అనకండి. ఆవిడ వంట చేస్తేనే వడ్డించినటువంటి వంట చేసినటువంటి పదార్థం తిండి చాలు. ఆవిడ కలిపి పెట్టాలంటే అని చెప్పి కొత్త పెట్టకండి, దయచేసి అలా కుదరదు. ఎందుకంటే సోషల్ మీడియా తిక్క వేచాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి చేతి వంట అన్నది కదా, చేతితో నోట పెట్టాలి అవన్నీ కూడా ఎక్కడ చెప్పలేదు. అంటే ఆవిడ చేతి వంట తింటే శుభం కలుగుతుంది, మనకు అకాల మృత్యు ఉండదు అన్న విషయాన్ని గుర్తించండి. ఇది యమవిధి రోజు స్పెషల్గా చెప్పబడిన విశేషం. శుభమస్తు.